నామంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంటి దగ్గర నుంచి చేతులు వచ్చిన వాళ్ళు అందరికీ వందనాలండి. రైట్. 17వ అధ్యాయం ఏ పుస్తకం అండి? ఇర్మియా. రైట్. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 17వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువలో ఊరిన దాని వేలు తలను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమంటూ, మీ నామాన్ని హెచ్చించుకోమంటూ, వాక్యం చేత నాతో మాతో మందులతో మాట్లాడి మీ నామాన్ని కనపరుచుకోమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. బైబిల్లో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి సౌలు రాజు గారు. రైట్. మీ అందరికీ సౌలు రాజు గారు తెలుసు. సౌలు రాజు గారు దేవుని చేత అభిషేకించబడి మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజుగా ఆయన పరిచర్య చేశాడు. సో దేవుడు సౌలు గారిని అభిషేకించి రాజుగా ఇశ్రాయేల్ ప్రజలకు నియమించడం జరిగింది. అయితే అంతా సజావుగా సాగుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం వరకు కూడా మొత్తం చాలా బాగుంది. దాని తర్వాత ఏం జరిగిందంటే, సౌలు రాజు గారికి రాను రాను ఈ దావీదు ఎప్పుడైతే ఎదుర్కొంటూ ముందుకొచ్చి గొలియాతును చంపి తర్వాత ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మెప్పు పొందడం ప్రారంభించాడో, అప్పటి నుంచి సౌలు రాజు దగ్గర ఏం ప్రారంభమైందంటే ఈర్ష, ద్వేషం ప్రారంభమైంది. తర్వాత ఆయన రాజరికంలో కూడా మార్గం తప్పిపోయి ఆయన రోజు రోజుకి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఆయన రోజు రోజుకి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఆయన ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళాడు అంటే, నేను దేవుని చేత అభిషేకించబడ్డాను, నేను దేవుని చేత నిర్ణయించబడ్డాను, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను, నేను ఒక రాజు పదవిలో ఉన్నానన్న సంగతిని మర్చిపోయి కొన్ని సందర్భాల్లో దేవుని ఆజ్ఞలకు అవిధేయుడుగా ఉన్నాడు. ఎంత అవిధేయుడుగా ఉన్నాడంటే, ఒకానొక సందర్భంలో దేవుడు సౌలు గారికి ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా ధ్వంసం చేయి, వాళ్ళని నాశనం చేయని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు. దానికి సౌలు గారు ఏం చేశాడో తెలుసా? వారిని ధ్వంసం చేయడం పక్కన పెడితే వాళ్ళతో వెళ్ళి సహవాసం చేసి వాళ్ళని స్నేహితులుగా చేసుకున్నాడు అనమాట. రైట్. అంటే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను తాను పాటించలేదు. హి డిడ్ నాట్ ఒబే గాడ్స్ కమాండ్మెంట్. తర్వాత తన జీవితంలో మనం మరొక విషయాన్ని గమనించవచ్చు. ఆయన జీవితంలో ఏం పెరిగిపోయిందంటే గర్వం పెరిగిపోయింది అనమాట. ఆయన ఎంతగా గర్విష్ట అయిపోయాడు అంటే, ఒకనొక సందర్భంలో ఆయన సమయంలో రావడం ఆలస్యమైతే ఆయనే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అగ్నిని అర్పించేంతగా ఆయన భ్రష్టుడైపోయి గర్వం అంత పెరిగిపోయింది అనమాట. కొమ్ములో చేసింది ఇప్పటికి. రైట్. కొమ్ములో చేసి సమయంలో రాకుండానే ఈయన బలి అర్పించడానికి ఆయన ముందుకెళ్ళాడు. వాస్తవానికి ఈయన రాజుగా నియమించబడ్డాడు, యాజకుడుగా కాదు. సో బలి అర్పించడం, బలి సమర్పించడం అనేది ఎవరి పని అంటే అది కేవలం యాజకుడు చేసేటువంటి పని. రైట్. అది ఎవరి పని అండి? యాజకుడు చేసేటువంటి పని. ఇప్పుడు రాజుగారిగా ఉన్నటువంటి సౌలు ఆ పని చేయడానికి దానికి ఆ బాధ్యత కానీ ఆరాధన కానీ ఏమీ కూడాను లేదు. అయితే ఈయన తన సొంత శక్తి మీద ఆధారపడి, తన జ్ఞానం మీద ఆధారపడి, తన పదవి మీద ఆధారపడి ఆయన ఏం చేశాడంటే వెళ్ళి బలి అర్పించాడు. ఇప్పుడు అవలేడంటారా కాదంటారా? హి బికేమ్ డిసోబీడియంట్. సౌలు తన అవిధేయత వల్ల, గర్వం వల్ల తన రాజరికాన్ని కోల్పోయి ఆయన దేవుని దగ్గర నుంచి మెప్పు పొందుకునేటువంటి ఆ స్థితిని ఆయన కోల్పోయాడు. రైట్. ఇంకొక మాటలో చెప్పాలంటే
సౌలు రాజుగారు పతనమైపోవడానికి, ఆయన రాజరికాన్ని దిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన అవిధేయత, ఆయన గర్వం. ఆయన తన సొంత హృదయాన్ని పాటించాడు కాబట్టి తన పతనంలోకి వెళ్ళిపోయాడు. రైట్, he followed his own heart, that's why he became to the destroyment. రైట్, ఆయన ఆ పతనంలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో సౌలు జీవితంలో ఆయన దేవుని చిత్తాన్ని పాటించలేదు, దేవుని ఆజ్ఞలు పాటించలేదు, దేవునికి దేవుడిగా లేడు, తన హృదయాన్ని పాటించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. రైట్, తన హృదయాన్ని పాటించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం ఒకసారి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి కనెక్ట్ చేద్దాం. రైట్, మరలా ఒకసారి నేను అందరి కోసం వాక్యం చదువుతాను. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, దానికి భయపడదు. అది ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరము చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియా ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగములను పరీక్షించువాడను. రైట్, ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచడం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచడం. నా మెయిన్ ఐడియా ఏంటంటే విశ్వాసులు వారు తెలివి మీద, వారి జ్ఞానం మీద, వారి డబ్బు మీద, వారి శక్తి మీద ఆధారపడకుండా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని మీద విశ్వాసులు ఆధారపడి జీవించాలి. మళ్ళీ నా టాపిక్ చెప్తున్నా, మెయిన్ ఐడియా ఏంటంటే విశ్వాసులు వారి తెలివి మీద కానీ, శక్తి మీద కానీ, డబ్బు మీద కానీ ఆధారపడకుండా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ, దేవుని మీద ఆధారపడుతూ జీవించే వారిగా ఉండాలి విశ్వాసులు. రైట్, ఈ వాక్యాన్ని నేను విభజిస్తే 4 పాయింట్లు నాకు కనిపించినాయి. 4 పాయింట్లు నేను చదువుతాను, చూడండి, నా అవుట్లైన్ అన్నమాట. మొదటి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి నమ్మడంలో ధన్యత. దేవుణ్ణి నమ్మడంలో ధన్యత. రెండో విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మడం వల్ల ఫలభరితంగా ఉంటాం. మూడో విషయము మనిషిని నమ్మడం మోసపూరితమైనది. నాలుగవది దేవుడు మనిషికి అధికారి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సొంత హృదయాలను పాటిస్తూ, వారి యొక్క సొంత ఆలోచనలు పాటిస్తూ, వారి యొక్క సొంత పద్ధతిలో దేవుడితో వ్యవహరించడం మొదలుపెట్టారు. వీరు గర్విష్ఠులైపోయి వారి యొక్క సొంత హృదయాలను పాటించడం మొదలు పెట్టేశారు. అందుకనే ఇర్మియా భక్తుడు ఇక్కడ ఈ మాట రాస్తాడు ఏంటంటే మీ హృదయాలను మీరు పాటించొద్దు, మీ హృదయాలన్నీ కూడా మోసకరమైనవి, అవి ఘోరమైన వ్యాధి కలిగినవి, సో వాటిని మీరు వెంబడించొద్దని చెప్పేసి ఇర్మియా వారందరికీ కూడాను ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఈ దేవుని నమ్ముకుని దేవుని నమ్మిక జీవించడం మీకు మేలు. ఒకవేళ మీరు మీ హృదయాన్ని పాటించుకుని జీవించారనుకోండి, మీరు ఎలా తయారవుతారంటే మీ పూర్వీకుల్లా తయారయ్యి మీరందరూ కూడా అవిధేయులుగాను శాపానికి గురవుతారని చెప్పేసి ఇర్మియా ఈ మాటలు రాస్తున్నాడు. ఇశ్రాయేలు యూదా ప్రజలను హెచ్చరించడానికి ఈ మాటలన్నీ కూడాను రాస్తున్నాడు. అయితే ఈ 17వ అధ్యాయం సమయంలో యెషయా అనే ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు యూదా సామ్రాజ్యాన్ని. అయితే పరిస్థితులు మనందరికీ తెలిసిన విధానంగానే క్లిష్టమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు కూడా వీళ్ళందరూ వెళ్తున్నారు. అయితే యూదా ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా చెప్పమంటారా? మొదటిది, వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా పతనమైపోయారు. దే హ్యావ్ నో స్పిరిచువాలిటీ. వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా పతనమైపోయారు. అంటే వాళ్ళలో దేవుని భయం లేదు, వాళ్ళకి దేవుని భక్తి లేదు, వాళ్ళు దేవుని విడిచిపెట్టేశారు. వాళ్ళ సొంత పనులను, సొంత పద్ధతులను, సొంత ఆచారాలను పాటించుకుంటూ వారు గర్విష్ఠులైపోయారు. ఏమైపోయారండి? వాళ్ళు గర్విష్ఠులైపోయారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాజకీయ పరంగా మనం ఆలోచన చేస్తే వాళ్ళలో రాజకీయ పరంగా స్థిరత్వం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు.
ప్రశాంతత లేదు రాజ్యంలో. అందరూ కూడా భయంతోనూ భీతితోనూ బ్రతుకుతున్నారు. రైట్? బబులోను వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మీ రాజ్యాన్ని మేము ధ్వంసం చేయబోతున్నాం, మేము గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ హృదయంలో భయం ప్రారంభమైంది. అమ్మో, ఈ యెషయాకి ప్రశాంతత లేదు, ఇర్మియాకి ప్రశాంతత లేదు, అందరూ కూడా భయాందోళనలో పడిపోయారు. రైట్? తర్వాత మూడవ విషయం ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి బెదిరింపులు, మేము నాశనం చేస్తాం, మేము ధ్వంసం చేస్తామని చెప్పేసి వీళ్ళలో ఆ భయాన్ని, ఆ ఆందోళన ఇంకా పెంచేస్తున్నారు అనమాట రోజు రోజుకి. రైట్? వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. అంత మాత్రమే కాదు, యెషయా రాజుగా ఉండి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆయన తన పరిచర్యను జరిగిస్తూ ప్రజల్లో మార్పు తీసుకురావాలని, ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకురావాలని, అవిధేయులైనటువంటి వారిని విధేయతలోకి నడిపించాలని చెప్పేసి ఆయన నానా కష్టాలు పడుతున్నాడు. అది మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో ఆత్మీయ పరంగా పరిపక్వత తీసుకురావాలని, వారు విగ్రహారాధనను విడిచిపెట్టి సజీవుడైన దేవుని మీద ఆధారపడాలని, దేవుణ్ణి నమ్మాలని, దేవుని మీద విశ్వాసం ఉంచాలని యెషయా తలకిందులుగా ప్రయత్నం చేస్తూ ఆయన పరిపాలన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక పక్క యెషయా పనిచేస్తుంటే మరొక పక్క ఈ ఇర్మియా గారు కూడా చాలా గొప్ప పరిచయం చేస్తూ యూదా ప్రజలందరికీ కూడా యూదా ప్రజలందరికీ కూడా ప్రవచనం చేస్తున్నాడు. ఏమనంటే, యూదా ప్రజలారా నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజలందరి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మీరందరూ అవివేకులైపోయి, మీరందరూ అహంకారంతో నిండుకొని, మీరందరూ కూడా మూర్ఖ జనంలో తయారవుతున్నారు. దయచేసి మీ జీవితాల్లో జాగ్రత్తగా ఉండండి, దేవుని మాటలు వినండి అని చెప్పేసి దేవునికి సంబంధించినటువంటి తీర్పును, పాపాన్ని గురించినటువంటి అవగాహనను వారికి బోధిస్తూ, వారికి తెలియజేస్తూ ఇర్మియా ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. 17వ అధ్యాయం 7వ వచనం ఏమని రాస్తున్నాడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేను చెప్పాను కనుక పరిస్థితి ఎలా ఉందంటే వారి సొంత పద్ధతిని పాటించుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుణ్ణి వదిలిపెట్టేశారు. అందుకని ఇర్మియా వీళ్ళకి మరలా చెప్పాల్సి వస్తుంది. ఏమనంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, అయ్యా యూదా ప్రజలారా, మీరు యెహోవాను నమ్ముకోనండి, మీరు ధన్యులవుతారు. లేదంటే మీ పరిస్థితి అధోగతి అయిపోద్ది, లేదంటే మీ పరిస్థితి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, శ్రమంలోకి వెళ్ళిపోతారు, కరువులోకి వెళ్ళిపోతారు, కాటకంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి వారందరికీ కూడా ఇర్మియా భక్తుడు ప్రవచనం చేస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి జనరల్ ఎగ్జాంపుల్, కొంతమంది దేని స్థితిలో పుట్టి పెరిగి కొంచెం సంపన్నతలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి దేవునితో పని లేకుండా తయారైపోతారు అనమాట. ఎట్లా అంటే, మా దగ్గర తగిన జ్ఞానం ఉంది, మా దగ్గర తగిన డబ్బు ఉంది, మా దగ్గర తగిన ఆస్తి ఉంది, సో ఇప్పుడు మేము దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మాకు తగినటువంటివన్నీ కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము ఏ విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తారు. ఉద్యోగం రాకముందేమో, దేవుడా నా పరిస్థితి ఏం బాగోలేదు, నాకు ఉద్యోగాన్ని దయచేయి, నా పరిస్థితిని మార్చు, నా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచని ప్రార్థన చేసిన ఈయన ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం గుడికి రావడమే ఏంటంటే, నా ఉద్యోగం నాకు ప్రాముఖ్యం, నాకు డబ్బులు కావాలా, నాకు సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలా. కాబట్టి మరికొంతమంది జ్ఞానవంతులు అయిపోయి ముందు నేర్చుకున్నటువంటి వాటిని మర్చిపోయి ఇప్పుడు జ్ఞానస్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు చెప్పేది మాకేం పోలేని విషయాలు తెలుసు. మన ప్రజలు సార్ చెప్తున్నారు, అది యూట్యూబ్లో మీకన్నా బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటామని. మనం యూట్యూబ్లో ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అండి, అది తప్పేం కాదు. కాకపోతే మనకు ఒక స్థానిక సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. రైట్? స్థానిక సంఘంలో మన జీవితం, స్థానిక సంఘంలో మన బ్రతుకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసికి ఒక స్థానికమైనటువంటి సంఘం అనేది ఉండాలి. ఏ విశ్వాసి కూడా స్థానిక సంఘం లేకుండా జీవించకూడదు. ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళకి కొమ్ములు వచ్చేసి గర్వంతో అహంకారంతో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళ సొంత పద్ధతుల్లోనూ వాళ్ళ సొంత విధానాల్లోనూ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత గర్విష్ఠులు అయిపోయారు అంటే వాళ్ళు ఒక బంగారు దూడను చేసుకుని దానికి మొక్కేసి దానికి ఆరాధన చేస్తున్నారండి. సజీవుడైన దేవుడు మర్చిపోయారు. ఇంకా ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం ఉందో తెలుసా? వీళ్ళు ఎంత దేవుని యొక్క మంచితనాన్ని మర్చిపోయారంటే 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి వారిని విడిపించింది ఎవరు? దేవుడైనా కదా. 40 సంవత్సరాల అరణ్య మార్గంలో వారిని పోషించింది ఎవరు? చెప్పండి, దేవుడైనా కదా. అంటే అంత
ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమైపోయారంటే యెరూషలేమును బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే దేవుణ్ణి మర్చిపోయారు. అందుకని ఇర్మియా భక్తులు మరలా వారికి చెప్పవలసి వస్తుంది ఏంటంటే, ప్రియ యోధా ప్రజలారా, యెహోవాను నమ్ముకొనండి, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. బైబిల్లో మనకు పదే పదే మనకు బోధిస్తున్నారు, మనుషులను నమ్మవద్దు, మనుషులను నమ్మవద్దు, మనుషులను నమ్మవద్దు, మనుషుల హృదయాలను నమ్మవద్దు, మనుషుల హృదయాలు మోసపూరితమని చెప్పేసి వాక్యం మనకు పదే పదే బోధించుకుంటూ వచ్చింది. అందుకని కీర్తన గ్రంథంలో మనకు ఒక మాట ఉంది కదా, ఏమనంటే మనుషులను నమ్ముకునడం కంటే, గట్టిగా చెప్పండి, మనుషులను నమ్ముకునడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముకునడం కంటే, చెప్పండి, యెహోవాను ఆశ్రయించడం మేలు. ఏమండి, రాజును అధికారిని నమ్ముకోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు, దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా మనకి ప్రయోజనం ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది ఒక ఆశీర్వాదం, దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది ఒక దీవెన, ఒక ధన్యత. రైట్. ద్వితీయోపదేశకాండం 27-28 అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఒక కొత్త ప్రిన్సిపల్ తీసుకొచ్చాడు అనమాట. ఏంటంటే బ్లెస్సింగ్ త్రూ ఒబీడియన్స్, కర్సింగ్ త్రూ డిసొబీడియన్స్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి ఆశీర్వాదాలు, ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారికి శాపాలు అని చెప్పేసి ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు దేవుడు వారి దగ్గర నుంచి ప్రాముఖ్యంగా కోరుకునేది ఏంటంటే వారి ఆస్తి కాదు, వారి జ్ఞానం కాదు, వారి డబ్బు కాదు. దేవుడు వారి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే విధేయత. మీరు నా మాటలు విధేయులుగా ఉండాలి, నా మాటలకు మీరు విధేయులుగా ఉండాలి, నేను చెప్పినటువంటి విషయాలు మీరు పాటించే వారిగా ఉండాలని చెప్పేసి వారి దగ్గర నుంచి దేవుడు విధేయతను కోరుకున్నాడు. అంటే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది అంటే వీళ్ళు ప్రతి పరిస్థితికి ఆయన మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలని చెప్పేసి. ఇన్ఫాక్ట్ మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వారు మోసపోయినట్లు కానీ, అవమానించబడినట్లు కానీ మనకు బైబిల్లో ఎక్కడా కూడాను. సరే, బైబిల్ సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్న మేము అందరూ అడుగుతున్నాను, అందరూ నా వైపు చూడండి ఒకసారి. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు నాకు మోసం చేశాడు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నా జీవితాన్ని వదిలేశాడు, దేవుడు నా జీవితాన్ని హేళన చేశాడు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? కాబట్టి మనకి ఎక్కడా ఆ రుజువులు కానీ, ఎక్కడా దాఖలాలు కానీ లేవు. సో అందుకనే వాక్యం మనకు బోధిస్తుంది కదా, యెహోవాను నమ్ముకోవడం ధన్యత. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర నుంచి కూడా మనకు ఒక ఆశీర్వాదం ఉంది. ఏంటంట, యెహోవానికి ఆశ్రయంగా ఉంటారు. ఎవరైతే ఆయన మీద నమ్మకం నుంచి జీవిస్తారో వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అంటే ఏంటి? వారికి సహాయం చేస్తాడు, వారికి తోడుగా ఉంటాడు, వారిని బలపరుస్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారికి తోడుగా ఉండి. కాబట్టి యెహోషువ జీవితాన్ని చదివినప్పుడు మనం ఒక మాట నేర్చుకున్నాం. ఏంటో తెలుసా? నేను ఏ విధంగా అయితే మోషేకి తోడుగా ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడుగా ఉంటానని చెప్పేసి యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన తరతరములకు అధిపతిగా, రాజుగా ఉండి తన ప్రజలైనటువంటి వారికి తోడుగా ఉండి వారిని నడిపించేవారిగా ఉన్నాడు. ఒకసారి ఇశ్రాయేల్ జీవితాన్ని, దేవుడు వాళ్ళ నమ్మకత్వాన్ని, దేవుడు నమ్మకత్వాన్ని ఇశ్రాయేల్ ప్రజల జీవితాన్ని మనం చూద్దాం. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును తన యొక్క వారసత్వ సంబంధమైనటువంటి ప్రజలందరినీ కూడాను ఇశ్రాయేల్ ప్రజలుగా నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏర్పరచబడ్డారు, వాళ్ళు తయారు చేయబడ్డారు, వాళ్ళకు వంశంగా, వాళ్ళ తెగగా, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా మార్చబడ్డారు. ఈ కుటుంబం మారుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీళ్ళకి దేవునికి మధ్య వ్యత్యాసం ఎట్లా తయారైపోయిందంటే, వీళ్ళందరూ కూడా దేవునికి అవిధేయులైపోయారు, వీళ్ళందరూ కూడా మూర్ఖులైపోయారు, వీళ్ళందరూ కూడా వక్రమైనటువంటి జన్మలుగా మారిపోయారు. వీళ్ళు అవిధేయతలోకి వెళ్ళిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేశారు చాలా సందర్భాలు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారంటే దేవునికే వ్యతిరేకంగా మాట్లాడేంత మూర్ఖులైపోయారు అనమాట. కాబట్టి మోషేతో ఒకసారి అంటారు కదా, ఏంటి అయ్యా, ఐగుప్తులో బానిసత్వంలో మేము ఆనందంగా ఉన్నావు కదా, మమ్మల్ని అడవిలో తీసుకొచ్చి చంపాలనుకున్నావా నువ్వు? మాకు ఇక్కడ మాంసం లేదు తినడానికి, మాకు ఇక్కడ యోగక్షేమాలు లేవు ఉండడానికి అని చెప్పేసి మోషే మీద వాళ్ళు సనుక్కున్నారు. మోషే మీద మాత్రమే కాదు, ఇర్మియా మీద కూడా సనుక్కున్నారు. కాబట్టి ఇర్మియా మీద కూడాను సనుక్కున్నారు. అయినా సరే ఆయన తన పరిచర్యను విడిచిపెట్టలేదు. ఆశీర్వాదం దేవుని మీద నమ్మకం ఉంచడం.
దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులందరూ కూడాను వారి యొక్క దేవుడి మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు జీవించారు. తర్వాత 8వ వచనాన్ని చూద్దాం మనం. 8వ వచనాన్ని ఎవరైనా చదివించండి. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేరు కన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత ఉండదు, కావున కాపు మానవు. దేవుణ్ణి నమ్మిన వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా ఎలా ఉంటుందండి? ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా వాడి జీవితం ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వాడికి ప్రత్యేకంగా వేరే ఎవరైనా వచ్చి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. వాడి దగ్గర నుంచి నీళ్ళు అనేవి ప్రవహించుకుంటూ పోతూ ఉంటాయి. అది కాలువల ఓరున ఉన్న దాని వేళ్ళను కన్నును, అంటే దాని వేర్లు బలంగా భూమిలోకి పాతుకుపోతాయి. తర్వాత వెట్టి కలిగినను దానికి భయపడదు, అంటే వేసవి కాలంలో ఎంత ప్రభావితంగా ఎండ వచ్చినా సరే ఆ ఎండ దెబ్బకు అది వాడిపోదు. ఎందుకంటే నీటి ఏరున నాటబడింది కదా, దానికి అంత బలం ఉంది, దానికి అంత శక్తి ఉంది. తర్వాత దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వేసవకాలమైన, వర్షాకాలమైన, శీతాకాలమైన దాని ఆకులు పచ్చగా ఉంటాయి. తర్వాత వర్షం లేని సంవత్సరంలో చింత ఉండదు, కాపు మానదు. అంటే అయ్యో వర్షాలు రావట్లేదు ఏంటి నా పరిస్థితి, అయ్యో వర్షాలు రావట్లేదు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి భయపడదు, బట్ ఇబ్బంది పడదు. ఏం చేసిందంట? చింతపడదు. తర్వాత కాపు మానదు, కాపు కాయడం మానదు. ఇట్ విల్ నాట్ సీజ్ టు గివ్ ఫ్రూట్స్. కాబట్టి దేవుని నమ్ముకోవడం ద్వారా మనకు ఫలభరితమైనటువంటి జీవితాలు ఉంటాయి. ఆ సమృద్ధి అనేది ఉంటుంది, ఆ సంతృప్తి అనేది ఉంటుంది. ఏమంటే ఆ సహవాసం, ఆ సంబంధం అనేది దేవుడితో మనకి ఉంటుంది. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన అంటా ఉన్నాడు కదా, నాకు తెలుసు నేను కలిమిలో ఉండడం నేర్చాను, లేమిలో ఉండడం కూడా నేను నేర్చాను, నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. ఐ నో హౌ టు లివ్ లైక్ ఎ బెగ్గర్, ఐ నో హౌ టు లివ్ లైక్ ఎ రిచ్ పర్సన్. నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను అది. పౌలు గారు దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఆయన తన జీవితంలో ఫలభరితంగా ఉన్నాడు. రైట్, ఆయన ఫలభరితంగా ఉన్నాడు. తన జీవితం అంత ఫలభరితంగా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి, మొదటి కారణం. రెండోది ఏంటంటే దేవుడు తనకి ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి తన జీవితంలో ఆయన ఫలభరితంగా ఆయన ఉన్నాడు. ఇట్స్ వెరీ ఫ్రూట్ఫుల్ పర్సన్. తర్వాత 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఏమండి, దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, ఫలభరితమైనటువంటి జీవితం లేకుండా ఎవరైతే హృదయాలను వెంబడిస్తున్నారో వారికి మాటలు చెప్తున్నాడు. ఏమనంటే వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇట్ ఇస్ ఎ డిసీవింగ్. ఇక్కడ ఇర్మియా గారు హృదయం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే హృదయం అనేది సర్వ శరీరానికి కంట్రోలర్ అన్నమాట. ఇట్ ఇస్ ఎ కంట్రోలర్ ఆఫ్ ద హోల్ బాడీ, ఎంటైర్ బాడీ, ఎంటైర్ బీయింగ్. అయితే ఈ హృదయం అనేది ఏం చేస్తుందంటే కొన్నిసార్లు కొంతమందిని పతనానికి తీసుకెళ్ళిపోతుంది, కొంతమందిని నాశనానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు గర్వం అనేది ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఎక్కడ? కలహం అనేది ఎక్కడ ప్రారంభమైంది? తర్వాత ద్వేషం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచి. ఈర్ష అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, విభేదాలు అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచే. అన్నిటికీ మూల కారణం ఇదే, హృదయమే. అందుకని ఏమన్నాడంటే ఇర్మియా భక్తుడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని నమ్మొద్దు, దాన్ని వెంబడించొద్దు, దాన్ని పాటించొద్దు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకని ఇర్మియా ఈ మాటలు చెప్తున్నాడంటే ఒకసారి 11వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. ఎవరైనా వేరే వాళ్ళు చదివినిపించండి. 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. వేరే వాళ్ళు చదవండి. అయినను ఓ ఆయన తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచు. ఎలా తయారయ్యారంటే ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు ఎట్లా తయారయ్యారంట? వాళ్ళు దుష్ట హృదయాలను
మూర్ఖత చొప్పున నడుచుకుంటూ వాళ్ళు దేవుని మాటలు వినడం మానేశారు. దే స్టాప్ లిసనింగ్ టు గాడ్ బికాజ్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ ఈవిల్ హార్ట్. ఓకే, నెక్స్ట్. చెవియొగ్గిన వారు కాకపోయి చెవి యొక్కిన వారు కాకపోయి వారు అనుసరింపవాలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నింటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ మీ మీదకి రప్పించున్నాను. సో వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ హృదయాన్ని పాటిస్తున్నారు, దేవుని మాటలు పాటించట్లేదు, దేవుని వెంబడించట్లేదు, దేవుని యొక్క నడిపింపు వారి జీవితంలో లేదు, దేవుడు వారికి అధిపతిగా లేడు, దేవుడు వారికి అధికారిగా లేడు, వాళ్ళ సొంత హృదయాలను పాటిస్తున్నారు. అందుకని ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైందని చెప్పాల్సి వచ్చింది. రైట్, వీళ్ళ పరిస్థితి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 14వ అధ్యాయం 14వ వచనం వేరే ఎవరైనా చదివి వినిపించండి. 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయములను పుట్టించిన వాంఛనను ప్రకటన చేయుచున్నారు. రైట్, ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది అబద్ధ బోధకులు వచ్చేసి వాళ్ళు ఏం బోధిస్తున్నారంట? వాళ్ళు తమ హృదయానికి ఏదైతే వంచన కలుగుతుందో దాన్ని పోషిస్తున్నారు, దాన్ని పాటిస్తున్నారు అనమాట, దాన్ని వెంబడిస్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క తమ హృదయంలో పుట్టిన వంచనను వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు పతనానికి వెళ్ళిపోతున్నారు అనమాట, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అది మాత్రమే కాదు, 16వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం 12వ వచనం వేరే ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయమును కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. అంటే వీళ్ళు వాళ్ళ హృదయాలను పాటించుకుంటూ భ్రష్టత్వంలోకి, అసహ్యతలోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. దే బికేమ్ వర్స్ట్. వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, విననొల్లని ప్రజలుగా తయారైపోయారు, అవిధేయులుగా తయారైపోయారు, మూర్ఖులుగా తయారైపోయారు. వీళ్ళు ఎంత స్థితిలోకి వచ్చారంటే దేవుడు వారిని అసహించుకునేటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు వారిని శిక్షించడం న్యాయం అంటారా కాదంటారా? రీజనబుల్ అయినా కాదా? ఏమండి, వీళ్ళు విధేయులుగా ఉండి వీళ్ళు దేవుడి మాట వింటే దేవుడికి కోపం వచ్చేది కాదు, దేవుడు వారిని పని చేసేవాడు కాదు. వీళ్ళు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, వీళ్ళు మూర్ఖులుగా ఉన్నారు కాబట్టి, వీరు వారి యొక్క హృదయాలను పాటించి వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు వారిని పనిష్ చేయాల్సి వచ్చింది, దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది అనమాట. మరి మనం చరిత్రను చూసుకున్నప్పటికీ, బైబిల్లో చూసుకున్నప్పటికీ కూడా చాలా మంది మంచి నాయకులు విడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వాళ్ళ సొంత హృదయాలను పాటించి పతనమైపోయారు, నాశనం అయిపోయారు. మనందరికి బాగా తెలుసు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన నడుస్తుంది. ఏమండి, యెరోబాము అదేవిధంగా రెహోబాము జెరోబాము అని ఇద్దరు, ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారంటే రెహోబాము యెరోబాము వీళ్ళిద్దరూ కూడాను అక్కడ రాజ్యాన్ని 2 భాగాలుగా చేసేసి ఇశ్రాయేల్ని, యూదాని సపరేట్ చేశారనమాట. దే డివైడెడ్ ద కింగ్డమ్. అప్పటి వరకు కూడాను 17వ అధ్యాయం వరకు కూడా కింగ్డమ్ ఒకటిగానే ఉంది, యునైటెడ్ కింగ్డమ్ గా ఉంది, ఒకటే రాజ్యంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ యెరోబాము అనేటువంటి ఆయన వచ్చాడో, ఏమండి, రాజ్యం అనేది 2 ముక్కలుగా ఉండిపోయింది. ఈ యెరోబాము టైంలో ఒకలేమో యూదాకి, ఒకలేమో ఇశ్రాయేలుకి రాజుగా మారిపోయాడు. ఎందుకని రాజ్యం 2 భాగాలుగా విడిపోయిందంటే దానికి గల కారణం వాళ్ళు వాళ్ళ హృదయం చెప్పినటువంటి మాటలు వాళ్ళు పాటించారు. యెరోబాము యొక్క స్నేహితులు చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు. అందుకనే రాజ్యం 2 భాగాలుగా విడిపోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఒక రాజ్యంగా ఉంది, ఇప్పుడు 2 భాగాలుగా మారిపోయింది. వాళ్ళు స్నేహితులు చెప్పినటువంటి మాటలు విన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే మానవ రీతిలో, మానవ పద్ధతిలో ఆలోచించారు. అందుకని ఇర్మియా భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన
ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నాడు. తర్వాత 10వ వచనాన్ని చదవండి ఎవరైనా. 17వ అధ్యాయం 10వ వచనం వేరే ఎవరైనా చదివి. ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు వినండి జాగ్రత్తగా, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. ఎందుకని దేవుడు ఈ మాట చెప్తున్నాడండి ఇర్మియా ద్వారా? మీ హృదయాన్ని పాటించుతురా బాబు, ఎందుకంటే ఆ హృదయానికి అధికారం నేను. నాకు తెలుసు మీ ఉద్దేశాలు, నాకు తెలుసు మీ తలంపులు, నాకు తెలుసు మీ ఆలోచనలు, నాకు తెలుసు మీ యొక్క ప్రణాళికలు, నాకు తెలుసు. కిషన్ సారు, ప్రెసిడెంట్ సారు, నేను మేమందరం బయట మాత్రమే చూడగలుగుతాం. మీరు ఇక్కడేం ఆలోచిస్తున్నారు, ఇక్కడేం ఆలోచిస్తున్నారు అనేది దేవుడు స్పష్టంగా ఏమండి ఒక పెద్ద 66 ఇంచెస్ పెద్ద టీవీలో ఆయన వస్తున్నాడు. ఆయన తెలిసి హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్? మన నాటకాలు ఆయనకు తెలుసు, మన జీవితాలు ఆయనకు తెలుసు, మన బ్రతుకులు ఆయనకి తెలుసు. బహుశా ఇక్కడ సేవకుల ముందు అయ్యా వందనాలండి సార్, వందనాలు సార్ ఇక్కడ చెప్పొచ్చు. వెనక్కి వెళ్ళిన తర్వాత వాడేంది నాకు చెప్పేది మేము చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. హీ విల్ బ్రింగ్ టు ద జడ్జ్మెంట్. ఆయన తీర్పులో తీసుకొస్తాడు దాన్ని, ప్రతి ఒక్కటి. అందుకనే ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 కొరింథీయులు వేరే వాళ్ళు ఎవరైనా చదివి వినిపించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, జాగ్రత్తగా వినండి ఈ మాట, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి ఉన్నాము. వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ వన్ డే. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇది శాశ్వతమైన రాజ్యం కాదు ఏమండి, మనం శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రతిదీ పరీక్షించబోతున్నాడు. మనం వెనకాలే మాట్లాడాం, మనం ముందే మాట్లాడాం, మన హృదయ తలంపులు ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన జీవితంలో మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి అనేవి దేవుడు సమస్తము స్పష్టంగా చూస్తున్నాడు. ఆయన హృదయంలో సహితము పరీక్షించగలిగినటువంటి దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి తెలుసు ప్రసాద్ ఎట్లాంటి అనేది, ఆయనకు తెలుసు ప్రసాద్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది. ఆయన నా ఉద్దేశాలు ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నా ప్రణాళిక ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అందుకని ఇర్మియా గారు వాళ్ళకి చాలా కఠినంగా చెప్తున్నాడు, మీ హృదయాలను పాటించుకురా బాబు. డోంట్ ఫాలో యువర్ హార్ట్, ఇట్ ఈస్ డిసీవబుల్, రైట్? అది మోసకరమైనది, అది వ్యాధి కలిగినటువంటిది. దేవుడు పైనుంచి ప్రతిదీ కూడా చూస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన అంతరేంద్రంలో సహితం ఆయన పరీక్షించే దేవుడుగా ఉన్నాడు, రైట్? సో ఆయనకు భయపడాలి. ఇప్పుడు ఈ వాక్యంలోంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ భక్తిలోంచి తొలగిపోయి పతనమైపోయే స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళలో దేవుని భయం అనేది లేకుండా పోయిందనమాట. బహుశా మనలో కూడా కొంతమంది నేను 20 సంవత్సరాల నుంచి చదువుకొస్తున్నాను, నేను 30 సంవత్సరాల నుంచి చదువుకొస్తున్నాను, నాకేంటి వీళ్ళు చెప్పేది అని ఒకవేళ గర్వంతో ఆలోచిస్తూ సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద, సొంత ధనం మీద ఆధారపడి గర్వంతో ప్రవర్తిస్తున్నారేమో. జాగ్రత్త, బీ కేర్ఫుల్. మనము ఎంత డబ్బు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా దేవునికి విధేయులుగా ఉండి దేవుని నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. We have to obey God even though we are great people in the world. అర్థమైందా? మనం ఎవరమైనప్పటికీ కూడా, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడాను, మన స్థితి ఏదైనప్పటికీ కూడా, మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడాను, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని మీద ఆనుకునేటువంటి వారిగా ఉండాలి. ఇంకొకటి, ఎప్పుడు కూడా మీ హృదయాన్ని మీరు పాటించవద్దు, మన హృదయాలను మనం పాటించకూడదు. ఎందుకనండి? గట్టిగా చెప్పండి, ఎందుకనన్నా మన హృదయాలను మనం ఎందుకు పాటించకూడదు? మోసకరమైనది. అంత మాత్రమే కాదు, అక్కడతో ఆగలేదు, అది ఘోరమైన వ్యాధి కలిగినది. సో దాన్ని పాటించొద్దు. ఏం పాటించాలంట? దేవుని చిత్తాన్ని పాటించాలి, దేవుని ప్రణాళికను పాటించాలి, దేవుని యొక్క మార్గాలను మనం
పాటించే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం మన హృదయాన్ని అనుసరించి ఆలోచించి తీసుకుంటున్నామా, లేకపోతే దేవుని చిత్తాన్ని వెలుగుతున్నామా, దేవుని ప్రణాళికను కైకుంటున్నామా, దేవుని చిత్తంలో మనం నడుస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను అవిధేయులుగా ఉండి వాళ్ళు దేవుని దగ్గర నుంచి మంచితనాన్ని, దేవుని దగ్గర నుంచి ప్రేమను కోల్పోయి వాళ్ళు పనిష్మెంట్ తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వారి హృదయాలను పాటించారు కాబట్టి వాళ్ళు అవిధేయులకు వెళ్ళి వాళ్ళ పతనం అయిపోయి వాళ్ళందరూ కూడా మూర్ఖులుగా ఉండి వాళ్ళందరూ అవివేకులుగా ఉండి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోయారు. ఈ రోజున మనం ఆశీర్వాదాలు కోల్పోకూడదంటే ఈ రోజున మనం దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని పాటించే వారిగా ఉండాలి, మన హృదయాలను కాదు. కాబట్టి ఆరాధనలోకి వెళ్తున్నటువంటి మనము మన పరిస్థితి ఏ విధంగా ఉంది, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి. అందుకనే కదా మనం ఇంత పాట విన్నాం, ఏంటది? హృదయము ఏంటది? పాడండి కొంచెం. మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది, దేవునికి సమస్తము తెలుసు, మన హృదయాలు మోసకరమైనవి. సో మనం దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద విశ్వాసం ఇస్తూ మన జీవితంలో మనం ముందుకు సాగుతుంది. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీనికి ఆశీర్వదించుకున్నారు.